పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ కుదిరింది. రెండు దేశాల మధ్య 10 రోజుల పాటు సీజ్ ఫైర్ జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాల అధినేతలు ఈ సీజ్ ఫైర్ కు అంగీకరించినట్లుగా యుఎస్ ప్రెసిడెంట్ తెలిపారు. వాషింగ్టన్లోని ఈ రెండు దేశాల నేతలు కలుసుకోవటం 34 ఏళ్లలో ఇదే తొలిసారంటూ కూడా ట్రంప్ చెప్పారు. ఇక ఇప్పటి వరకు 10 యుద్ధాలు ఆపానంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. ఇక లెబనాన్ ఇరాన్ పెట్టినటువంటి షరతు కనుక మనం గుర్తు చేసుకుంటే కనుక ఏదైతే ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్నటువంటి దాడులు ఉన్నాయో వాటిని ఆపాలి అంటూ అప్పుడే మేము శాంతి ఒప్పందాలకు వస్తామంటూ కూడా గతంలోనే మొన్న జరిగినటువంటి ఒప్పందాలకు ముందల ఇస్లామాబాద్లో వేదికగా జరిగినటువంటి మొదటి శాంతి ఒప్పందానికి ముందల కోరటం జరిగింది. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ చేశారు. రెండు దేశాల మధ్య కూడా 10 రోజుల పాటు కాల్పులు అనేవి ఉండవు. ఎవరి మీద దాడి చేసుకోవటం అనేది ఉండకుండా కూడా సీజ్ ఫైర్ చేశారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, అంటే ఇంకోసారి శాంతి చర్చలకు ముందలే ఈ సీజ్ ఫైర్ చేసినట్లు చూడొచ్చా? ప్రస్తుతం ఏదైతే ఇజ్రాయెల్ అలాగే లెబనాన్ కు సంబంధించి 10 రోజుల పాటు కూడా మరి సీజ్ ఫైర్ ఉంటుంది అంటూ కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా మరి ప్రకటన చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అని కూడా చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం యుద్ధానికి సంబంధించి ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి అది ఆగాలంటే కనుక ఖచ్చితంగా ఇరాన్ కొంత కండిషన్ పెట్టింది. ఏదైతే ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని కండిషన్ చేసింది. ఆ కండిషన్ కు సంబంధించి ఇప్పటికే మరి ఆ యుద్ధం ఆగితే కనుక ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం ఆగితే కనుక ఖచ్చితంగా మేము ఈ కాల్పుల విరమించుకుంటామంటూ కూడా ఇరాన్ చెప్పడం, దాంతో పాటు ట్రంప్ మరి ఇక్కడ కీలకంగా వ్యవహరించి మరి తాను ముందు స్టెప్ తీసుకొని ఏదైతే లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ తో అలాగే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో జరిపినటువంటి సంభాషణ అనంతరం కూడా ఈ శాంతి చర్చలకు 10 రోజుల సీజ్ ఫైర్ అయితే అంగీకరించినట్లయితే తెలుస్తా ఉంది. అయితే దాదాపు ఈ మొత్తం సిచ్యువేషన్ కు సంబంధించి 34 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని తెలుస్తా ఉంది. వాషింగ్టన్ లో ఈ రెండు దేశాల ప్రతినిధులు భేటీ కావడం దాదాపు 34 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని కూడా మరి ట్రంప్ పేర్కొనడం అయితే జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికీ ఈ శాంతి చర్చల ద్వారా కూడా ఇటు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య కూడా శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది, సీజ్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. అటు మొత్తం కూడా అంటే ప్రపంచ శాంతికి ఇది ఒక నిజంగా మరి మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ సీజ్ ఫైర్ అంటే వాస్తవంగా కనుక ఇప్పుడు చూస్తే ప్రెసిడెంటే ప్రకటించడం జరిగింది, యుఎస్ ప్రెసిడెంటే. సో అంటే చిన్నగా కూడా వీళ్ళు పెట్టుకున్నటువంటి షరతుల అంగీకారం కుదిరి నెక్స్ట్ జరగబోయేటువంటి శాంతి చర్చల్లో యుద్ధం పూర్తిగా ఆగిపోనుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్ గా రేపు, ఎందుకంటే ఇరాన్ పెట్టినటువంటి కండిషన్లలో ఇదొక మెయిన్ కండిషన్ ఉంది. సో దానికి సంబంధించి ఇదంతా కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ లెబనాన్ మరి శాంతి చర్చలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మరి ట్రంప్ మరి ఈ శాంతి చర్చలకు కూడా కీలకంగా వ్యవహరించారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటు నిజంగా మరి ఇది ఒకవేళ ఈ శాంతి చర్చలు జరిగినప్పటికీ కూడా ఎంతవరకు మరి ఆ శాంతి చర్చలకు కట్టుబడి ఉంటారు అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో మనం ఇరాన్ ఇజ్రాయెల్ కు సంబంధించి సీజ్ ఫైర్ కు అంశం చూసినాం. అంటే సీజ్ ఫైర్ అని అంటే కాల్పుల విరమణ ఉన్నప్పటికీ కూడా అటు ఇజ్రాయెల్ దాడి చేసింది, అమెరికా దాడి చేసింది, దాంతో పాటు ఇరాన్ కూడా మరి దాడికి పాల్పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. కానీ సీజ్ ఫైర్ అని కేవలం ప్రకటనలకు మాత్రమే ఇదవుతుంది తప్ప ఆచరణలో ఉండట్లేదు అనేది ఇక్కడ కనబడుతోంది. కానీ ఇక్కడ మరి ఇజ్రాయిల్ లెబనాన్ కూడా మరి అదే రీతిలో ఉంటాయా, లేకపోతే నిజంగానే సీజ్ ఫైర్ అంటే 10 రోజుల పాటు నిజంగానే మరి యుద్ధాన్ని ఆపేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇటు ట్రంప్ ఒకవైపు ఆయన సోషల్ మీడియా వ్యాప్తంగా మరి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. నేను ఇప్పటికే 10 యుద్ధాలను ఆపాను, ప్రపంచ వ్యాప్తంగా 10 యుద్ధాలను ఆపానని ఆయన ప్రకటించుకోవడం కూడా మరి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలంటే కేవలం నా ఒక్కడితోనే సాధ్యమవుతుంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరొకసారి ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి
సెన్సేషనల్ గా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి అడుగులు కూడా మరి శాంతి అడుగుల దిశగా వెళ్తుంది అంటూ కూడా మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడి వ్యాన్స్ కూడా మరి చెప్పడం కూడా ప్రస్తుతం గమనార్హం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రపంచ దేశాలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ట్రంప్ చేసినటువంటి అఫీషియల్ ఏదైతే ఈ అనౌన్స్మెంట్ ఉందో అటు లెబనాన్ గానీ ఇటు ఇజ్రాయెల్ గానీ ఏ రకంగా ప్రకటిస్తాయి, అఫీషియల్ గా ఆ దేశాలు ఎలాంటి వాదనలు వినిపించనున్నారు, అది లెబనాన్ ఏం చెప్పబోతుంది, మరి ఇజ్రాయెల్ ఏం చెప్పబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఇవాళ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య జరిగినటువంటి సీజ్ ఫైర్తో కూడా ప్రపంచ దేశాల్లోనైతే ఒక ఆశ చిగురించింది. నెక్స్ట్ జరిగేటువంటి శాంతి ఒప్పందాల్లో వీళ్ళ మధ్య యుద్ధం ఆగిపోనుంది, యుద్ధం ఆపే దిశగా కూడా అడుగులు వేయనున్నారు అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తమైంది. మరి చూడాలి నెక్స్ట్